ఓం సముద్రవసనే దేవి పర్వతస్తన మండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటూ శ్రీ మహాలక్ష్మిని నిత్యం ప్రార్థించడం ద్వారా మన పాపాలను తొలగించవచ్చని తెలుస్తుంది. యుగ యుగాల నుండి మన ఆధ్యాత్మిక జీవన విధానంలో భూమి యొక్క విశిష్టతను తెలియచేస్తూనే ఉన్నాయి మన పురాణాలు. అవి అందించిన విజ్ఞానం ద్వారా ప్రకృతి పట్ల మన కర్తవ్యాన్ని, ప్రకృతిని కాపాడవలసిన ఆవశ్యకతను చక్కగా వివరించాయి. అది ఏమిటో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. యుగ యుగాల్లో నీవు అవతరిస్తున్నావు. జ్ఞానం, ఐశ్వర్యం, సుఖం, ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు, పాడి పంటలు, సర్వసుఖాలు నీ చల్లని చూపులతోనే లభిస్తున్నాయి కదా తల్లి. క్షీరసాగరం నుంచి ఫాల్గుణ మాసం వైవస్వత మన్వంతరంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో శుక్రవారం నాడు ఆవిర్భవించావు. అలాగే శ్రీనివాసుడు కఠోర తపస్సు ఫలంగా పద్మం నుండి ఉద్భవించావు. పద్మావతి అమ్మవారిగా భక్తులను అనుగ్రహిస్తున్నావు. ఓం నిన్ను వర్ణించుట సామాన్యులకు సఖ్యం కాదు తల్లి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, సంతానలక్ష్మి, ధనధాన్యలక్ష్మిగా నీవు ప్రసాదించిన సంపదను కాపాడుకోవడానికి తగిన శక్తిని ప్రసాదించు తల్లి అని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఇక్కడ చూస్తున్న ఈ వీడియో శ్రీ మహాలక్ష్మీదేవికి అభిషేకం. శుక్రవారం నాడు అమ్మవారిని అభిషేకిస్తూ మనం ఇప్పుడు అమ్మ గురించి కొంత తెలుసుకుందాం. అమ్మవారిని ఓం ప్రకృత్యై నమః అనే నామంతో మనం అష్టోత్తరంలో చదువుకుంటాం, పిలుస్తాం, పూజిస్తాం. మరి ఆవిడ ప్రకృతి మాత ఎలా అయింది? ఈ అనంతమైన విశ్వంలోని సౌర కుటుంబంలో గల మన భూమి, గాలి, నీరు, నేల, అగ్ని, ఆకాశం అనే పంచభూతాలలో నిండి జీవజాలం ఉండడానికి అనువుగా ఏర్పడింది. ఈ భూమిపై ఆవరించి ఉన్న ఈ ప్రకృతి మనతో పాటు మన చుట్టూ అనేక జీవరాశులతో నిండి ఉంది. అందులో మానవుడు ఒకడు. అతని జీవన మనుగడకు అనువైన పర్యావరణం ఒక్క భూగోళానికి మాత్రమే ప్రసాదించబడినది. కాబట్టి శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నది ప్రకృతి అంటే లక్ష్మీ స్వరూపమని. పద్మం మీద ఆసీనురాలై తామర రేకుల వంటి కన్నులు గలది. దేవదానవుల క్షీరసాగర మదనంలో ఉద్భవించిన క్షీర సముద్ర రాజతనయ, చైతన్య స్వరూపిణి, సర్వమంగళకారిణి, పంచభూతాల రూపాల్లోనూ సమస్త వనరుల రూపంలోనూ ఈ భూమిపై నిండి సకల భోగభాగ్యాలను అష్టలక్ష్మీదేవి స్వరూపంగా అందిస్తున్నది ఆ శ్రీ మహాలక్ష్మి. ఆమె నారాయణునికి వక్షస్థలంలో ఉండే ఆమె హరిప్రియ. చెట్లు, వాటి ద్వారా వచ్చే ఔషధులు, మధుర ఫలాలు, పూలు ఒకటేమిటి సమస్త జీవకోటికి అవసరమైన విధంగా భూమిపై కొలువుంది శ్రీ మహాలక్ష్మి. కొల్హాపూర్లో నివసించి ఉన్న ఆ మహాలక్ష్మి అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని దీవిస్తుంది. శ్రీదేవి, భూదేవులు ఇరువురు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ఇష్టమైన దేవేరులుగా కీర్తింపబడుతున్నారు. ఈ భూమిపై అవతరించినప్పుడల్లా శ్రీమన్నారాయణుడికి శ్రీ మహాలక్ష్మి కూడా అవతరిస్తూ ఉంటుంది. పద్మసరోవరంలో అలివేలుమంగ అంటే పద్మావతిగా అవతరించి శ్రీనివాసునికి అర్ధాంగిగా నిలిచింది. శ్రీరంగనాథుణ్ణి చేరడానికి ఆండాల్గా అవతరించింది. శ్రీరాముని కొరకు భూమిలో సీతగా అవతరించింది. కాబట్టి అమ్మ ప్రకృతి సమానురాలు అని కీర్తిస్తూ ఓం ప్రకృత్యై నమః అంటూ అమ్మను పూజిస్తాం. ఫాల్గుణ పూర్ణిమను లక్ష్మీ జయంతిగా ప్రత్యేకంగా పూజించుకుంటాం. అప్పుడు అష్టలక్ష్మీ స్వరూపంలో ఉన్న ఒక అమ్మ గజలక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించుకోవడం వల్ల రథ, గజ, తురగాది మనము ఆయురారోగ్య ఐశ్వర్యాలు, విద్యా వినయ సంపదలతో తొలతూగుతామని ఈ ప్రకృత్యై నమః అనే నామం మనకు తెలియచేస్తోంది. ధన్యవాదాలు.